వెల్కమ్ టు మై ఛానల్. నిజంగా చూడడానికి ఆకాశం చెట్లు ఎంత బాగుందో. కొంతమందికి సముద్రం చూడడం ఇష్టం, నాకు ఇలా ఈ వ్యూ చూడడం చాలా ఇష్టమైంది. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది సండే మార్నింగ్ వ్లాగ్ అండి. ఇదైతే కనుక ఇంకా సండే మార్నింగ్ తీసిన వ్లాగ్ అని చెప్పాను కదా. ఇదైతే కనుక నాన్ వెజ్ మార్కెట్కి, అలానే ఫ్రూట్స్ అని, వెజిటేబుల్స్ అని ఇవన్నీ తెచ్చుకోవడానికి ఈరోజే వెళ్తాం. బట్ మా విలేజ్లో అన్నీ దొరకవండి. చికెన్ ఒక్కటి కొంచెం దొరుకుతుంది అన్నమాట. మిగతావి అంటే దొరికినా అది ఏ టైంలో దొరుకుతుందో తెలియదు. ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. అండ్ నెక్స్ట్ ఫ్రెష్గా ఉంటుందో లేదో తెలియదు అన్నమాట. సో ఇంకా మార్నింగే కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి అంటే బ్రేక్ఫాస్ట్ కూడా అన్నీ ప్రిపేర్ చేసి, సో నేను మార్కెట్కి వెళ్ళడానికి ఆయన రెడీ అవుతున్నారని చెప్పి కొంచెం అలా వెయిట్ చేస్తూ టీవీ చూస్తున్నాను. ఇంకా పక్కనే చిన్న విలేజ్, అంటే మా విలేజ్ కన్నా కొంచెం పెద్ద విలేజ్ మాట. అక్కడికి వెళ్ళి ఇంకా వారానికి సరిపడా ఫ్రూట్స్ అన్నీ కూడా తెచ్చేసుకున్నాం. ఈ ఫ్రూట్స్ అయితే కొన్ని న్యాచురల్గా పండించిందని ఇప్పుడు నేను చూపించిన అరటిపళ్ళు ఉంది కదా, అవి మందులు గట్ట వాడకుండా న్యాచురల్గా పండించింది అన్నమాట. ఇంకా నెక్స్ట్ జాంకాయలని, కమలకాయలు, పపాయ, నెక్స్ట్ నేరేడు పళ్ళు, పనస్తోన్లు అన్నీ తెచ్చుకున్నాం వాటర్మెలన్తో సహా. మీకు తెలుసా, ఎప్పుడు కూడా సమ్మర్ అంటే మనకి మ్యాంగోసే గుర్తొస్తుంది. సీజనల్ ఫ్రూట్స్ని మనం ఎప్పుడూ మిస్ అవ్వకూడదండి. ఇంకా మా హస్బెండ్కి పనస్తోన్లన్నా తాటి ముంజలన్నా చాలా ఇష్టం. బట్ మా సైడ్ తాటి ముంజలు అయితే దొరకట్లేదు. లక్కీగా పనస్తోన్లు కనిపించింది, సో అందుకని అవి తెచ్చుకున్నాం. ఇంక ఈ ఆరెంజెస్ అయితే ఎంత కాస్ట్ అంటే 100కి 3 అంట. స్వీట్ ఉంటుంది, చిన్న కాయలు టమాటా సైజ్ అంత ఉన్నది. స్వీట్ ఉంటుందని చెప్పి ఎంత బార్గెన్ చేసినా వాడు తగ్గించలేదు. ఇంకా మా హస్బెండ్ ఎక్కువగా చేయనివ్వరు, ఆయన చాలా మొహమాటం కూడా. ఇంకా నేరేడు పళ్ళు అయితే ఫుల్గా ఇలా క్లీన్ చేసుకొని, నేరేడు పళ్ళు అయినా ద్రాక్ష అయినా సరే వాటర్లో ఇలా వేసి ఒక 1/2 అవర్ సాల్ట్ అండ్ వంట సోడా ఉంటుంది, బేకింగ్ సోడా, అది వేసి వదిలేయాలండి. 1/2 అవర్ తర్వాత ఫ్రూట్స్ ఏదైనా సరే మీరు తినే ముందు అలా క్లీన్ చేసుకోవాలి. అంటే జాంకాయ కానీ, యాపిల్స్ కానీ అలా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది ఇంకా సెకండ్ డే ఏమని చెప్పచ్చండి. ఇప్పుడైతే ఫారం కోడి తీసుకొచ్చాయన్నమాట, చికెన్ కర్రీ వండుదామని. యాక్చువల్గా బాయిలర్ కోడి తినకూడదు, ఇంజెక్షన్స్ అవి ఇస్తున్నారు అంటున్నారు కదా. సో నాటుకోడి తింటే మంచిదని చెప్తున్నారని. నాటుకోడి ఏంటంటే బోన్స్ ఉంటుంది, చాలామంది ఇష్టంగా తింటారు. బట్ మేము అస్సలు తినలేమన్నమాట. అంత అంటే బలమే మంచిది, బట్ అసలు అలవాటు లేదు ఎప్పుడూ కూడా. ఫారం కోడి ఏంటంటే కొంచెం బెస్ట్. నాటుకోడికి తర్వాత ఫారం కోడి తినచ్చు, బాయిలర్ కోడికి రెండింటికి మధ్యలో ఇది కూడా మంచిదని ట్రై చేద్దామని తెచ్చుకున్నాం. బట్ ఫస్ట్ టైం తిన్నాను, సెకండ్ టైం ఇంకా అస్సలు నా వల్లగా తినలేకపోయాం అన్నమాట. అంటే ఏంటంటే కుక్కర్లో వండుకోవాలి, మనకి నార్మల్గా కరెక్ట్గా అంతా బాయిల్డ్ అయిపోతుంది, కర్రీ కూడా చాలా బాగా టేస్ట్ వస్తుంది. బట్ ఈ కర్రీ వండినప్పుడు అదే ఫారం కోడి, నాటుకోడి వండినప్పుడు అంటే ఆయిల్ చాలా తక్కువ వేయాలన్నమాట. ఎందుకంటే ఈ చికెన్లోంచి చాలా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది, వాటర్ కూడా తక్కువ వేయాలి. చూసారండి ఎంత కొంచెం వాటర్ వేసానో, ఇంకా చాలా వాటర్ అంటే ఒక 4-5 గ్లాసెస్ వాటర్ వచ్చేస్తుంది అన్నమాట అంతా. ఇదిగోండి ఎంత దగ్గరికి ఇలా బాయిల్డ్ అయిపోయి కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి నేను ఎన్ని ఆనియన్స్ టమాటా వేసాను, గ్రేవ్ అంతా కూడా ఆయిల్ ఎంత ఎక్కువ వచ్చిందో. సో పీసెస్ అన్నీ అంత దగ్గరికి అయినాయన్నమాట. నాకేమవుతుందంటే ఇది కొంచెం అన్నీ బోన్సే ఉంటుంది యాక్చువల్గా మనకి ఈ ఫారం కోళ్ళు, అందువల్ల కొంచెం తినబుద్ధి అవుతుంది, తినడం రాదు యాక్చువల్గా చెప్పాలంటే. తినడం రాకపోవడం ఏంటి అని చెప్పి మీరు అనుకోవచ్చు. యాక్చువల్గా ఫారం కోడి తెచ్చుకొని కొత్తగా ట్రై చేసేవాళ్ళు వండుకొని తింటే మీకు తెలుస్తుంది తినడం వచ్చా రాదా అన్నది. నెక్స్ట్ ఇంకా లంచ్ అది చేసేసాను అనమాట. కొంచెం కర్రీ వేసుకొని చూసారు కదా, ఇంకేరా అది తీసుకున్నాక నెక్స్ట్ ఈవినింగ్కి ఫిష్ ఫ్రై అండ్ నెక్స్ట్ ఫారం కోడి ఉంది కదా, దాంతోనే నేను కొంచెం చికెన్ కర్రీ వండి కొంచెం ఫ్రై చేస్తున్నాను నైట్కి. చికెన్ ఫ్రై అండ్ ఫిష్ ఫ్రై రెండు కూడా ఈవినింగ్ చేసుకోవచ్చు. బట్ ఈవినింగ్ కొంచెం పని ఉంది, మిషన్ స్టిచ్చింగ్కి సంబంధించి వర్క్ ఉందని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయ్యాక 3 ఆ టైంకి చేసేస్తున్నాను. నైట్ అప్పుడు కొంచెం మనం డీప్ ఫ్రై చేసుకున్న రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఫిష్ ఎప్పుడైనా సరే అప్పటికి ఫ్రెష్గానే నైట్కి నెక్స్ట్ డే మార్నింగ్కి చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ కొంచెం అలా కారం పెట్టిన జాంకాయ పీసులు తిని కొంచెం రిలాక్స్ అవుతున్నాను. ఈ లోపే మనకి 4-4:30 కూడా అయిపోవచ్చింది.
సూర్యుడి కిరణాలు మంచిగా ఈ టైంలో దేవుడి మీద భలే పడుతుందండి. అందుకే నేను అన్ని బెడ్రూమ్స్లోంచి కూడా నేను విండోస్ ఓపెన్ చేస్తాను. విండోస్లో నుంచే వస్తుంది అన్నమాట మంచి వెలుగన్నది. ఇల్లు ఎప్పుడు కూడా మంచిగా వెంటిలేషన్తో బాగుండాలి, లైటింగ్తోని. అంటే మనకి న్యాచురల్ లైట్ ఉంటుంది కదా, ఇప్పుడు చీకట్లో ఉండడం కానీ డోర్స్ వేసుకుని ఉండడం అని కాదు. మీరు ఆ టైంలో వేసుకోవాల్సిన క్లోజ్ టైంలో వేసుకోవచ్చు, బట్ రోజంతా అలా ఉండకూడదు. ఈ సన్లైట్ ఎంత బాగా పడుతుందంటే లివింగ్ రూమ్లో నిజంగా ఈ టైంలో చూడడానికి ఇల్లు భలే ఉంటుంది. లైట్స్ వేయకుండా న్యాచురల్ లైట్తోని చాలా చాలా బాగుంటుందండి. ఇంకా చాలామంది మాది ఏ ఫేసింగ్ అని అడిగారు. మాదైతే ఈస్ట్ ఫేసింగ్. నాకు ఇప్పుడు వచ్చే ఈ సన్లైట్ ఇదంతా కూడా వెస్ట్ ఫేసింగ్ నుంచి వస్తుంది. ఈవినింగ్ మార్నింగ్ మనకి ఈ లివింగ్ రూమ్లోంచి ఇటుపక్క నుంచి వస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ చాలామంది మా కిచెన్ అడిగారు. కిచెన్ ఇది పెద్దదా అండి? మా కిచెన్ చాలా చిన్నదండి. మాకు ఎక్కువ ప్లేస్ అంతా కూడా హాలే అన్నమాట. ఆ బెడ్రూమ్స్ అయితే మాస్టర్ బెడ్రూమ్ పెద్దది, మిగతా 2 బెడ్రూమ్స్ చిన్నవి. ఇంకా ప్లేస్ అంతా కూడా హాల్కే పెద్దది వదిలేసారు. ఇంకా కిచెన్ చిన్నదే, పూజ రూమ్ కూడా చిన్నదే అన్నమాట. అది అండ్ ఇప్పటికీ నాకు ఎంతమంది అడిగారంటే మా హౌస్ ఓనా రెంటా అని. మాది రెంటెడ్ హౌసేనండి, ఓన్ అయితే కాదు. సో ఆయన జాబ్ పర్పస్ వల్ల మేము ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ ఎక్కడ ఉంటామో తెలీదు. వచ్చే ఇల్లు నెక్స్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఏదైనా సరే మనం ఉండే చిన్న ఇల్లు అయినా పెద్ద ఇల్లు మనం నీట్గా పెట్టుకోవడం మీద డిపెండ్ అయి ఉంటుంది. అవతల వాళ్ళకి అందంగా కనిపించడం అనేది. ఇంకా సమ్మర్ కాబట్టి మీరు వాటర్ ఎంత తాగితే అంత మంచిదండి. ఈ విషయం మాకు తెలుసు అని అనుకోకండి. చాలామంది ఈ విషయంలో తెలిసినా మనం నెగ్లెక్ట్ చేసేది ముఖ్యంగా ఇది మాట. కూర్చొని ఒక్క నిమిషం ఒక వాటర్ బాటిల్ అయినా తాగండి. లేదంటే సబ్జా వాటర్ కానీ డీటాక్స్ వాటర్, కీరా, సబ్జాలు, నెక్స్ట్ మీ దగ్గర ఏదైనా ప్రొమోగ్రానేట్ ఫ్రూట్స్ ఉంటే దాన్ని వేసేసుకొని దాంట్లో బాటిల్ డైలీ రోజంతా కూడా కొంచెం కొంచెం సిప్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ డేకి ఇంకా ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసి, అంటే మార్నింగ్ ఆల్రెడీ చేశాను కదా, కొన్ని ఫ్రూట్స్ కట్ చేసి ఇంకా బాక్స్లో అయితే పెట్టేస్తాను. ఎందుకంటే ఆయనకి రోజు లంచ్ బాక్స్లోకి కొంచెం ఇది ఏదో ఒకటి పెట్టాలని ఫ్రూట్స్ రెడీగా అప్పుడప్పుడు కట్ చేసి పెట్టేసుకుంటూ పని అయిపోద్ది. ఈ రోజు అంతా కూడా వంటలకలా అయిపోయింది. నైట్ అయితే ఇంకా ఎగ్ ఫ్రై అండ్ చపాతీ చేస్తున్నా. అంటే చపాతీ ఇది చికెన్ ఫ్రై అండ్ ఫిష్ ఫ్రై చేశానుగా, ఇంక చపాతీ అయితే చేస్తున్నాను. ఇది ఎగ్ రోలు. బాయిల్డ్ ఎగ్స్ ఉంటుంది కదా, దాన్ని ఇలా పీసెస్లా తీసి కారం, సాల్ట్, స్పైసెస్ ఉంటే మసాలా అంటే ధనియా, జీరా పౌడర్ అవి వేసి ఇలా స్పూన్తో కలిపేయాలి. కలిపిన తర్వాత మనం గచ్చికాయలు వేస్తాం కదండి, అలాగే స్టఫింగ్ అంతా ఈ చపాతీలో పెట్టుకొని నేను చూపించిన విధంగా స్పోర్క్తో నేను బయటికి రాకుండా పెట్టాలి. దాని తర్వాత ప్యాన్ మీద అయితే కాల్చి దీంతో తింటే చికెన్ కర్రీ కానీ ఏది తిన్నా సరే బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి. చాలామంది సండే అంటే ఫ్రీ అవుతూ అంటారు, కానీ అది జాబ్ చేసే లేడీస్కి ఏమోనండి. బట్ ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్కి అయితే కనుక సండే అయితేనే ఇంకా ఎక్కువ పని ఉంటుంది. అలాగని జాబ్ చేసే వాళ్ళు తక్కువ, హౌస్ వైఫ్స్ తక్కువ అని చెప్పను. బట్ ఏంటంటే ఈ కుకింగ్ చేసే వాళ్ళకి ఇది 365 డేస్ కూడా కుకింగ్ చేస్తూనే ఉండాలి. సో జాబ్ చేసే వాళ్ళకి కొంచెమైనా 1 డే 2 డేస్ లీవ్ హాలిడే దొరికితే బయటకు వెళ్ళి తినడం ఏదో ఒకటి చేస్తారు కదా. ఈ రోజు మనం ఇంకా ఎక్కువగా వంటలు చేయాల్సిన రోజు అని చెప్పచ్చు సండే అయితే కనుక. ఫైనల్లీ ఏదైనా నాకు దేంట్లో అయినా హ్యాపీ. ఫైనల్లీ ఇంకా చపాతీ కూడా ప్రిపేర్ చేశాను. మిడిల్లో మనకి సరిగ్గా కాలాలి కాబట్టి ఇలాగ దీంతో పట్టుకుంటే కాలిస్తే సరిపోతుంది. నిజంగా మీరు ఏ కర్రీతో తిన్నా సరే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చపాతీ అయితే కనుక. ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇక్కడితో ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ మై లైక్స్ ద్వారా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.